తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. కమిషనర్ గారు కూడా ఇక్కడ కోసిన బట్టిని నేనే తీపిస్తా. మీరు నా పేరు రుక్కం రాజశేఖర రెడ్డి అన్న. మోతే విలేజ్ ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ. మోతే గ్రామంలో ఏదైతే మోతే చెరువుకు వచ్చే మన వాగు ఉందో దాన్ని మున్సిపల్ లిమిట్స్లో టౌన్ సైడు ఎంక్రోచ్ చేస్తున్నారు. దాని గురించి నిన్న ఏదైతే ఎంక్రోచింగ్ జరిగిందో ఆ టైంలో జేసీబీతో టిప్పర్లు మొరం పోసి దాన్ని ఎంక్రోచ్ చేస్తారు. దాన్ని ఆపి జేసీబీ పొల్యూషన్కి అప్పయ్యడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మన మోతే చెరువు 90 ఎకరాలు ఉందో అది వాళ్ళే ఆక్రమణకు గురై ఒక 10 నుంచి 15 ఎకరాలు వాళ్ళు మట్టి కోసి నింపేసుకొని పొలాలు చేసుకుంటున్నారు రైతులు. మీరు దయచేసి ఆ ఎంకరేజ్మెంట్ ఆపాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మేము గౌరవ ఎంఆర్ఓ వరకు ఇచ్చినాం. ఇప్పుడు ఈ నుంచి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి అక్కడ కూడా ఇస్తున్నాం. సుమారు 10 నుంచి 15 ఎకరాలు ఆల్రెడీ ఎంకరేజ్ అయి ఉంది. దాని తక్షణం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి చర్యలు చేపట్టి సిల్ట్ తీయాలని మేము కోరుతా ఉన్నాం. రాజశేఖర్, మోతే గంగపుత్రులం మేము. నిన్న మా మోతే పెద్ద చెరువు వాగులో ఎఫ్టీఐ ల్యాండ్లో వాగు మట్టి కూలిపోయినారు. దాన్ని జేసీబీ వర్క్ చేస్తే మేము వెళ్ళి అక్కడ అడ్డుకొని ఎంఆర్ఓ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి అందరికి కంప్లైంట్ చేసినాం. ఈరోజు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి వినతి పత్రం అందజేసినాం. ఈ కబ్జాకు గురవుతుందని చెప్పానని ఒక 10-15 ఎకరాలు కబ్జాకు గురైంది. వాగు కూడా ఇక్కడ నుండి గోవిందపల్లి బ్రిడ్జ్ వరకు వాగు కూడా కూలుపుతున్నారు మొత్తం. దాని మట్టిని తొలగించి మాకు న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నాం. ఈ హైదరాబాద్లో చెరువులు కుంటలలో నిర్మించిన ఇవన్నీ కూలగొట్టి చేసినట్టు మనకు కూడా హైడ్రా ఇక్కడ కూడా జగిత్యాల పట్టణంలో కూడా చుట్టుపక్కల చెరువులను కాపాడాలని ఆ విధంగా చేసి కోరుతున్నాం. ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.